హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసేసి 2025లో మన ఇండియా యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆఫ్ కోర్స్ మనం వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ స్టూడెంట్స్ అందరికీ కూడా సో విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ 2026. ఈ 2026లో మీకంతా కూడా పాజిటివ్గా జరగాలని కోరుకుంటున్నాను అండ్ కన్వే మై విషెస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యాజ్ వెల్. ఓకే, సరే, లెట్స్ గో ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ద వీడియో. సో 2025లో ఇండియా కీలకంగా అంటే 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు ఇండియా ఇన్వాల్వ్ అయినటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ ఏంటి అనేవి చూద్దాం ఒకసారి. అంటే ఈ వీడియో మీరు చూసినట్టయితే కనుక 2025లో ఇండియా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నది మీకు ఒక బ్రాడ్ ఓవర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్స్ వేరే వేరే వీడియోస్లో వాటి యొక్క డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని, అలానే మనకి G20 సమ్మిట్, ఇలాంటి బ్రిక్స్, ఇలాంటివి మనం డీటెయిల్గా అప్పుడు జరిగినప్పుడు డిస్కస్ చేస్తాం. ఇది ఓవర్వ్యూ వీడియో అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో మనకి జాన్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు ఇండియా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి మనం కవర్ చేస్తాం. ఓకే, విల్ గో బై వన్. ఇది ఎక్స్క్లూజివ్గా GS పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఓకే, సరే, మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025లో ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ఏ డిఫైనింగ్ ఇయర్ ఇన్ ఇండియన్ ఫారెన్ పాలసీ. ఇండియన్ ఫారెన్ పాలసీలో ఇంత డిఫైనింగ్ ఇయర్ ఎందుకంటే ఇండియా ఏం ఫాలో అయిందంటే స్ట్రాటజిక్ అటానమీని ఫాలో అయింది. స్ట్రాటజిక్ అటానమీ అంటే మీనింగ్ ఏంటి అంటే సో మన యొక్క నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ లాంటివి ఓకే మనం అటాక్ చేయడానికి రెడీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఓకే మనము యొక్క పీస్ ప్రమోషన్ కూడా చేస్తామని చెప్పేసి లైక్ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో. ఓకే, స్ట్రాటజిక్ అటానమీ అండ్ సెక్యూరిటీ ఇంపరేటివ్ అండ్ రియాక్టివ్ డిప్లొమసీ నుంచి మనము క్యాలిబ్రేటెడ్ స్ట్రాటజిక్ సిగ్నలింగ్ వైపు వెళ్ళాము. రియాక్టివ్ డిప్లొమసీ అంటే మనల్ని అటాక్ చేస్తేనే మనం రెస్పాండ్ అవ్వడం కాకుండా కొన్ని సిచ్యువేషన్లలో మనకి ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్ గురించి మనం ఆల్రెడీ ఈ యొక్క SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మాట్లాడాం. ఓకే, సో ఇలా మనము రియాక్టివ్ డిప్లొమసీ నుంచి ఆబ్వియస్లీ ఈ యొక్క స్ట్రాటజిక్ సిగ్నలింగ్ వైపు కూడా వెళ్ళాం. బట్ ఓవరాల్గా ఇండియా డిప్లొమసీ 2025 అనేది అసర్టివ్ ప్రాగ్మాటిజం విత్ స్ట్రాటజిక్ రిస్ట్రెంట్గా మనం ఉందని చెప్పొచ్చు. అసర్టివ్ ప్రాగ్మాటిజం అంటే మీనింగ్ ఏంటి? ప్రాగ్మాటిజం అంటే IRలోనే మీకు చాలాసార్లు చెప్పాను, ప్రాక్టికల్గా ఆలోచించడం అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్ ఆలోచించడానికి ఐడియాలజికల్గా ఆలోచించడానికి డిఫరెన్స్ ఏంటంటే ఇండియా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం NAM అని ఫాలో అయ్యాం, నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఓకే, నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేది ఐడియాలజికల్గా బాగానే ఉన్నప్పటికీ దాన్ని ఫాలో అవ్వడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏమైంది? మనం NAM ఫాలో అవ్వడం వల్ల మనం డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా స్ట్రెంథన్ చేసుకోలేదు. దానివల్ల మనకి 1962 వార్లో చైనా చేతిలో ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది కదా. కాబట్టి మనం ఐడియాలజికల్ కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించేటటువంటి వైపు ఈ ఇయర్లో ఎక్కువగా అట్లాంటి మన స్టెప్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసేసి 2025 రిపబ్లిక్ డే. 2025 రిపబ్లిక్ డేకి మనకి ఇండోనేషియా నుంచి గెస్ట్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మన ఫస్ట్ రిపబ్లిక్ డే గెస్ట్ కూడా ఇండోనేషియా నుంచి రావడం జరిగింది, అప్పుడున్నటువంటి సుకర్ణో. ఓకే, అండ్ ఇండోనేషియాతో మనకున్న ఇంకొక రిలేషన్ ఏంటంటే ఇండోనేషియా హెడ్ అండ్ ఇండియా, దాంతోపాటు మనకి యుగోస్లావియా, ఈజిప్ట్ అండ్ ఘనా, ఈ కంట్రీస్తో కలిసి మనము నాన్ అలైన్మెంట్ మూమెంట్ అన్నదాన్ని కూడా ప్రపోజ్ చేస్తాం జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు. అండ్ ఇండోనేషియాతో రిలేషన్స్ మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ, ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇండోనేషియా పాయింట్ ఆఫ్ వ్యూలో కామనాలిటీ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇండోనేషియాతోనే మంచి రిలేషన్స్ ఉంటే మనకి ఇండియా పసిఫిక్ లైక్ ఓషన్లో ఇండియా ప్రజెన్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటుంది. కాబట్టి ఇండోనేషియాతో రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇండోనేషియా ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, మీకు తెలుసు కదా, సుకర్ణో, దాంతో దిస్ బోర్నియో, సుమత్రా, ఇట్లాంటి ఐలాండ్స్ ఉన్నాయి కదా. సరే, ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో అటెండ్ అవ్వడం జరిగింది ఇండియా రిపబ్లిక్ డే గెస్ట్గా. 5 MOUs సైన్ చేసుకున్నాం మనం. హెల్త్, ట్రెడిషనల్, ఇవే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, 5 MOUs. దాంతోపాటు డిఫెన్స్, కౌంటర్ టెర్రరిజం అండ్ స్పేస్ విషయంలో కూడా మనం కొన్ని MOUs చేసుకోవడం జరిగింది. 75 years ఆఫ్ రిలేషన్స్ ఇండియా ఇండోనేషియా మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్ 75 years మనం సెలబ్రేట్ చేసుకున్నాం. చెప్పాను కదా 1950లో ఫస్ట్ టైం మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. బట్ ఓవరాల్గా ఇండోనేషియా రిలేషన్స్ అనేవి మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీని మనకి స్ట్రెంథన్ చేసి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ టు US. ఓకే,
సో ఇది మనం మంత్స్ చూసినట్టయితే కనుక ఇట్ వాజ్ ఇన్ ఫిబ్రవరి 2025. సో ఫిబ్రవరి 2025లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో అమెరికా వాళ్ళు మనకు కొన్ని ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు అమ్మడానికి ప్రపోజల్ పెట్టారు. దాంతోపాటు మన ఇండియాతోని ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ని ఫైనలైజ్ చేసుకుందామన్నారు. అది 2025 నవంబర్ కల్లా ఫైనలైజ్ అయింది. దాంతోపాటు వీళ్ళు ఒక ట్రేడ్ అగ్రిమెంట్ని కూడా ప్రపోజ్ చేశారు. ఇంకా ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఫైనలైజ్ అవ్వలేదు. అండ్ అది ఫైనలైజ్ అవ్వడంలో లేట్ అయిందని చెప్పేసి మన ఇండియన్ గూడ్స్ పైన టారిఫ్స్ కూడా విధించారు. మీకు ఐడియా ఉందనుకుంటా. అట్ ద సేమ్ టైం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి రష్యా నుంచి మనం కొంటున్నటువంటి ఆయిల్ పైన కూడా అమెరికా వాళ్ళు టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. ఓకే, ఈ మీటింగ్లో మెయిన్గా మనం డిఫెన్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసాం. ఓకే, విజిటెడ్ మనకి యుఎస్ ప్రెసిడెంట్ రిటాలియేట్ టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. ఎస్పెషల్లీ డిఫెన్స్ డీల్ పైన డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, అమెరికాలో ఉంటున్నటువంటి ఈ యొక్క తవాఫుర్ రానా ఇతన్ని కూడా మనం ఎక్స్ట్రడిషన్ అంటే అమెరికా నుంచి పంపించమన్నాం. అతన్ని ఈ అగ్రిమెంట్ అయిపోయిన అంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో రానాని ఇండియాకి మనం తీసుకురాగలిగినాం. దాంతోపాటు F-35 ఫైటర్ జెట్స్ని కొనడానికి మనం యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 10 years డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఇది అక్టోబర్లో మనకి ఫైనలైజ్ అయింది. ఇంకా అంటే ఫైనలైజ్ అయింది. అండ్ ఫ్రీ ట్రేడ్ రిగార్డింగ్ ద ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఇంకా ఇప్పటికీ టాక్స్ ఉన్నాయి, ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు మనం. ఎందుకంటే అందులో మనకు కూడా కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. అవి క్లియర్ అయిన తర్వాత మనం సైన్ చేస్తామని చెప్పినాం. బట్ ఓవరాల్గా ఇండియా అనేది ఒక బ్యాలెన్స్డ్ స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ విత్ ఎకనామిక్ ఫ్రిక్షన్ అంటే మనకి ఎకానమీ దాంతోపాటు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తాం. ఓకే, సో ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ టు యుఎస్ అమిడ్ టారిఫ్ టెన్షన్స్ అంటే టారిఫ్స్ నిబంధనల మధ్యలో వాటి మధ్యలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క అమెరికా విజిట్ అనేది కొద్దిగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇండియా యూకే. ఓకే, సో ఇది మనకి ఇండియా యూకే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది May 2025లో. ఓకే, సో ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు యూకే ఈ యొక్క బ్రిటన్ అనేది ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్లో ఉండేది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడానికి మనం బ్రెక్సిట్ అన్న తర్వాత అంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రిటన్ మళ్ళీ మన ఇండియాతో సపరేట్గా అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ అగ్రిమెంట్ని మనం ఇక్కడ ఒక కాంప్రిహెన్సివ్ ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటున్నాం. సో మరి ఈ అగ్రిమెంట్లో మనం వేటి విషయం మీద మనము కోఆపరేట్ చేసుకుందాం అనుకున్నాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీని పేరు ఇండియా యూకే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, CETA. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ యూకే ఎక్స్పోర్ట్స్ అంటే యూకే నుంచి ఇండియాకి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్ 92% వాటిపైన టారిఫ్స్ అనేవి ఎలిమినేట్ అయ్యాయి. సో దీనివల్ల యూకే నుండి ఇండియాకి వచ్చేటటువంటి అగ్రికల్చర్ గూడ్స్, టెక్స్టైల్, లెదర్, కెమికల్స్ ఇట్లాంటి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇదివరకు ఇండియా అండ్ యూకే ట్రేడ్ విషయంలో అన్ యావరేజ్ టారిఫ్ అనేది 15% ఉంటుండే, ఇప్పుడే 3%కి తగ్గింది అన్ యావరేజ్. ఇక్కడ CETA అంటే కాంప్రిహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇట్ కవర్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రేడ్ అగ్రిమెంట్ అంటే కొన్ని సందర్భాల్లో గూడ్స్కే అయి ఉండొచ్చు. బట్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. ఓకే, ఇది పోస్ట్ బ్రెక్సిట్ తర్వాత ఇది ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసేసి మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ మనకి సెప్టెంబర్లో UN జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరుగుతాయి. UN జనరల్ అసెంబ్లీ మీటింగ్ అంటే ఈ యొక్క యుఎన్ఓలో మనకి 5 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయి కదా. UN జనరల్ అసెంబ్లీ, అలానే UN సెక్రటేరియట్, UN సెక్యూరిటీ కౌన్సిల్, UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఎకోసాక్ అంటాం, అండ్ ఫైనల్లీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. UN జనరల్ అసెంబ్లీలో ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా పైన ఓటింగ్ జరిగినప్పుడు ఇండియా ఆ ఓటింగ్ని అబ్స్టైన్ చేసింది. ఎందుకంటే ఆ ఓటింగ్ ఎవరిని విమర్శిస్తూ ఆ ఓటింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు? ఇజ్రాయెల్ని విమర్శిస్తూ. చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ని విమర్శిస్తూ చేసినటువంటి ఓటింగ్కి ఇండియా దూరం ఉంది, మీకు తెలుసు. ఓకే, సో మరి ఇండియా అబ్స్టైన్ చేసింది. బట్ అట్ ద సేమ్ టైం పాలస్తీనాకు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఓటింగ్ ఇండియా చెప్పడం జరిగింది. దాంతోపాటు 2 స్టేట్ థియరీ అంటే పాలస్తీనా సపరేట్ కంట్రీగా ఉండడానికి కూడా ఇండియా సపోర్ట్ చేసింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఒక పీస్ ప్లాన్ని ప్రపోజ్ చేశారు కదా, దానికి కూడా ఇండియా సపోర్ట్ చేసింది. ఇది ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో ఇండియా తీసుకున్నటువంటి స్టాండ్. ఓకే, ఇండియా యొక్క ఓటింగ్ నుండి అబ్స్టైన్ అవ్వడం జరిగింది. అబ్స్టైన్ అంటే మీనింగ్ ఏంది అంటే ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదని. నేను మీకు పాలిటీలో కూడా చాలాసార్లు చెప్పాను. పార్లమెంట్లో కూడా ఓటింగ్ జరిగేటప్పుడు ఓటింగ్ మనం పార్టిసిపేట్ అవ్వచ్చు లేదా అబ్స్టైన్ అవ్వచ్చు అని చెప్పేసి. పార్టిసిపేట్ అవుతే మనం ఏదైనా బిల్ పైన ఎస్ఆ నోవా లేకపోతే పార్టీ ఇచ్చినటువంటి విప్ను బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, అండ్ ఇండియా అనేది పాలస్తీనాకి సపోర్ట్గా కొన్ని సందర్భాల్లో నిలిచిందని చెప్పాను. అలానే ఈ యొక్క 2 స్టేట్ సొల్యూషన్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో 2 స్టేట్ సొల్యూషన్ అంటే
2 కంట్రీస్ సపరేట్గా ఇండివిజువల్ కంట్రీస్ క్రియేట్ చేయడం అని మీనింగ్. అలానే యుఎస్ ప్రపోజ్ చేసినటువంటి పీస్ ప్లాన్ని కూడా ఇండియా వెల్కమ్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా ఇండియా అనేది ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నటువంటి హ్యుమానిటేరియన్ మానవతా దృక్పథంతో వాళ్ళ గురించి ఆలోచిస్తూ అట్ ద సేమ్ టైం ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. యాక్చువల్లీ ఈ యొక్క పాలస్తీనా ఇదివరకు ఒరిజినల్గా మన ఇండియా పాలస్తీనా వారితో మంచి రిలేషన్ ఉంటుండే, తర్వాత ఇజ్రాయెల్తోని ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నాం మనం. యాక్చువల్లీ ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ అనేవి చాలా గొప్పగా డెవలప్ అయినాయి పివి నరసింహారావు గారి టైంలో. ఓకే, నెక్స్ట్. సో ఇది మనకి ఎస్పెషల్లీ జూలై 2025 ఇది దేనికి సంబంధించిందంటే మనకి పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనం పాకిస్తాన్ని చాలా గట్టిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, అలానే పాకిస్తాన్ టెర్రరిజంని ఎలా ప్రమోట్ చేస్తుంది, ఇట్లాంటి వాటిని కూడా ప్రపంచానికి ఈ యొక్క వెల్లడించడానికి కోసం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని వివిధ దేశాలకు పంపించడం జరిగింది. దీన్ని పార్లమెంటేరియన్ గ్రూప్ అంటాం. దీని ద్వారా ఏంది డిప్లొమాటిక్గా దౌత్యపరంగా మన యొక్క మెసేజ్ని వేరే కంట్రీస్కి పంపించారనమాట. ఓకే, అఫ్ కోర్స్ ఇందులో కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఆబ్జెక్షన్స్ ఉండే, వాళ్ళు కొన్ని పేర్లు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన పేర్లు కాకుండా శశి థరూర్ని ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి, శశి థరూర్ కూడా వాళ్ళ ఎంపీయే, బట్ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఎందుకు తెలియదు. అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయమన్నారు. తృణమూల్ కాంగ్రెస్, శివసేన వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు కొన్ని ఆబ్జెక్ట్ చేసినప్పటికీ తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. బట్ ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. ఆపరేషన్ సింధు తర్వాత పార్లమెంటరీ డిప్లొమసీ, ఇందులో ఆల్మోస్ట్ 7 ఆల్ పార్టీ డెలిగేషన్స్. ఓకే, మొత్తం 33 కంట్రీస్కి ఒక 7 డెలిగేషన్స్ని పంపించడం జరిగింది. అండ్ ఇండియా ఏంటంటే జీరో టాలరేషన్ టు టెర్రరిజం. ఇది మేము న్యూ నార్మల్ అంటే ఇక నుంచి మేము చేయబోయేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక టాలరేట్ చేయమని చెప్పేసి ఆ మెసేజ్ని వివిధ కంట్రీస్కి సెండ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ డెలిగేషన్ని పంపించారు. పార్లమెంటరీ డిప్లొమసీ అంటే ఏంటి, మన పార్లమెంటేరియన్స్ని వేరే కంట్రీస్కి పంపించి మన ఫారెన్ పాలసీని ప్రమోట్ చేయడానికి మనం పార్లమెంటేరియన్ డిప్లొమసీ అంటారనమాట. సో బట్ ఓవరాల్గా ఇండియా తన యొక్క కౌంటర్ టెర్రరిజం డాక్ట్రైన్ అనే దాని ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనలైజ్ చేయడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి అనేది ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎస్పెషల్లీ ఇన్ ద మంత్స్ ఆఫ్ జూలై 2025లో గ్లోబల్ సౌత్ టూర్ మన ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ గానా తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో, దాని తర్వాత బ్రెజిల్, అర్జెంటీనా, దాని తర్వాత నమీబియా, ఈ కంట్రీస్ని విజిట్ చేశారు. అఫ్ కోర్స్ ఈ కంట్రీలో మీకు ఒక కంట్రీని మనం చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని ఏ కంట్రీని అంటున్నాం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఘనా వాళ్ళతోని మన ఘనాని వ్యాక్సిన్ హబ్గా తయారు చేస్తాం. ఘనాలో వ్యాక్సిన్స్ తయారు చేయడానికి కొన్ని ఫెసిలిటీస్ని మనం ఇండియా ప్రొవైడ్ చేస్తామన్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అక్కడ ఉన్న పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కాన్సన్ట్రేట్ చేస్తామన్నారు. అలానే అర్జెంటీనాతో ఎస్పెషల్లీ క్రిటికల్ మినరల్స్ విషయంలో అర్జెంటీనా ఇండియా మధ్యలో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ నమీబియాతోని కొన్ని బయలాటరల్ అగ్రిమెంట్ జరిగినాయి అనుకోండి. సో ఇది గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టూర్ జరిగింది. ఘనాతోని కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అనే టైస్ మన సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్కి అప్గ్రేడ్ చేసుకున్నాం. మనం వ్యాక్సిన్ హబ్గా మనం హెల్ప్ చేస్తామని చెప్పాను. అర్జెంటీనాతో క్రిటికల్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ కరేబియన్ ఐలాండ్స్కి అఫోర్డబుల్ మెడిసిన్స్ వస్తామని చెప్పాం. బట్ ఓవరాల్గా ఇండియా గ్లోబల్ సౌత్ నేను మీకు చెప్పాను, వరల్డ్లో ఒక ఇమాజినరీ లైన్ మనం డ్రా చేసినట్టయితే కనుక ఆ ఇమాజినరీ లైన్కి దిగువ ఉండేటటువంటి కంట్రీస్ అంటే ఎస్పెషల్లీ ఈక్వెటార్కి సౌత్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఈదర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లేదా డెవలపింగ్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ తప్ప. దీన్ని మనం గ్లోబల్ సౌత్ అంటుంటాం మనం. ఓకే, ఇది గ్లోబల్ సౌత్ టూర్కి సంబంధించి. నెక్స్ట్, సో ఇందులో మనకి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యొక్క చైనా వెళ్ళడం జరిగింది. సర్ప్రైజింగ్లీ మనకి అమెరికాతో ఉన్న రిలేషన్స్ వీక్ అయినటువంటి సందర్భంలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళారు. ఇది వచ్చేసి మనకి మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. చైనాకి వెళ్ళినటువంటి రీజన్ ఏంటి, మన ప్రైమ్ మినిస్టర్ గారు SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్ అటెండ్ అవ్వడానికి చైనాకి వెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ యొక్క SCO అనేది ఫస్ట్ షాంఘై 5గా స్టార్ట్ అయింది. దాని తర్వాత షాంఘై 5లో ఈ యొక్క ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత అది SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మనకి ఎవాల్వ్ అయిందని చెప్పాను. ఓకే, ఇది ఎస్పెషల్లీ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆపరేషన్ని, మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆపరేషన్ని, పొలిటికల్ కోఆపరేషన్ని ఎంకరేజ్ చేస్తారు SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, ఇందులో ఈ మీటింగ్లో అఫీషియల్గా పహల్గామ్ అటాక్ని కండెమ్ చేశారు. అంటే ఇది ఆటోమేటికల్లీ పాకిస్తాన్కి ఒక డిప్లొమాటిక్ సెట్ బ్యాక్ లాగా అనమాట. ఓకే, ఎందుకంటే పాకిస్తాన్ కూడా SCO సమ్మిట్లో ఉంది కదా.
అండ్ ఇండియా చైనా బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకుందామని చెప్పారు. అండ్ మనకి మానస్ సరోవర్ కైలాష్ యాత్ర ఉంటుంది కదా, దానికి చైనా వాళ్ళు కోఆపరేట్ చేస్తామని చెప్పారు. అండ్ ఇండియా చైనా మధ్యలో డైరెక్ట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చైనీస్ ప్రెసిడెంట్ని కలిసారు షాంఘై కోఆపరేషన్ మీటింగ్లో. ఇక్కడ మనకు థియాన్జియాన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అంటే ఎస్సీఓ ఎండింగ్లో చేసినటువంటి డిక్లరేషన్, దాని టెర్రరిజం ఉన్నటువంటి అన్ని ఫార్మ్స్ని కండెమ్ చేస్తూ డిక్లరేషన్ ఇచ్చారు. అండ్ బార్డర్ ఏరియాలో పీస్ ఉండాలని చెప్పేసి కూడా ఈ డిక్లరేషన్లో వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇండియా మనకి చైనా మధ్యలో ఉన్నటువంటి ఈ టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ని ప్రమోట్ చేసి స్టెబిలైజ్ చేద్దామని చెప్పారు. డైరెక్ట్ ఫ్లైట్ని రీస్టోర్ చేశారు. అండ్ కైలాష్ మానసరోవర్ యాత్రని కూడా దానికి చైనా సపోర్ట్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మొన్న డిసెంబర్లో పుతిన్ గారు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అమెరికాతోని ఇండియాకు ఉన్నటువంటి కాంట్రవర్సీస్ దృష్ట్యా, ఎస్పెషల్లీ రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకొస్తున్న దానిపైన వీళ్ళు టారిఫ్స్ విధిస్తున్నటువంటి సందర్భంలో రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత పుతిన్ ఇండియాకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇండియా రష్యా యాన్యువల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, యాన్యువల్ సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ చేయడానికి వచ్చారు. అండ్ ఇందులో రష్యా మనకి మన డిఫెన్స్లో నిన్నటి వీడియోలో చెప్పాను, డిఫెన్స్లో సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే ఆత్మనిర్భరత అన్నది మనం డిఫెన్స్లో అచీవ్ చేద్దాం అనుకున్నాం కదా. ఇన్ని రోజులు మనం డిఫెన్స్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ని. దానికి రష్యా హెల్ప్ చేస్తామని చెప్పారు. అండ్ వేరే విషయాల్లో కూడా రష్యా కోఆపరేషన్ని అష్యూరెన్స్ ఇచ్చారన్నమాట. ఓకే, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ విజిటెడ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు రష్యా ఉక్రెయిన్ వార్. మన టైస్ని స్పెషల్ అండ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. డిఫెన్స్ టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ అండ్ స్కిల్డ్ లేబర్ మొబిలిటీ ఇట్లాంటి విషయాల్లో కోఆపరేషన్కి రెండు కంట్రీస్ కూడా వాళ్ళు ఎంఓయూస్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీని కంటిన్యూ చేస్తామని చెప్పారు. అంటే మనం రష్యాతో మంచిగా ఉన్నప్పటికీ అండ్ అమెరికాతోని ఈ మధ్యలో కొంచెం టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా రెండు కంట్రీస్కి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాం. మనకి ఏది బెటర్ అనిపిస్తే మనం ఆ కంట్రీతో అలా ఉంటామని చెప్పేసి మనం అమెరికాతోనే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి, చైనాలో ఎస్సీఓ మీటింగ్ అటెండ్ అయ్యి, అండ్ రష్యాతోని యాన్యువల్ సమ్మిట్లో కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మన యొక్క స్ట్రాటజిక్ అటానమీని ప్రమోట్ చేసుకున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజిక్ అటానమీ అంటే మన కంట్రీకి ఏదైతే ప్రయోజనం ఉంటుందో దాన్నే చేయడాన్ని మనం స్ట్రాటజిక్ అటానమీ అంటారు అన్నమాట. ఓకే, వేరే కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. ఇది నెక్స్ట్ ఒమన్. మీకు తెలుసు కొన్ని వారాల కిందట మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒమన్ టూర్లో కొన్ని అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. మరి ఈ అగ్రిమెంట్స్ ఏందో చూద్దాం. సో ఒమన్ అనేది మనకి ఈ గల్ఫ్ పెనిన్సులాలో మనకి బార్డరింగ్ కంట్రీ ఉంటుంది. ఒకవైపు ఒమన్, ఇంకోవైపు ఎమెన్ అనేది ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయినటువంటి కంట్రీ బికాస్ ఆఫ్ హౌతీ రెబెల్స్. అక్కడ గవర్నమెంట్ స్టేబుల్గా లేకపోవడం వల్ల ఒమన్తోని ఇండియా యొక్క కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఒమన్ యొక్క డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరిగింది ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి. ఇండియా ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో దీనివల్ల 99.38% ప్రొడక్ట్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా అదే రేంజ్లో ఒమన్ వచ్చేటటువంటి ఇంపోర్ట్స్ కూడా మనం డ్యూటీస్ తగ్గించాం. అండ్ రెండు కంట్రీస్ మధ్యలో లేబర్ మొబిలిటీ. మీకు తెలుసు మనకి లేబర్ 2 టైప్స్ ఉంటారు, బ్లూ కాలర్ అండ్ వైట్ కాలర్ లేబర్ అని చెప్పేసి. ఈ యొక్క బ్లూ కాలర్ లేబర్ అన్స్కిల్డ్ లేబర్. జనరల్గా ఎక్కువ మంది వీళ్ళు ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ విషయంలో కూడా కోఆపరేషన్కి రెండు కంట్రీస్ కొన్ని నామ్స్, కొన్ని రూల్స్ ఫైనలైజ్ చేశారనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ ఇండియా న్యూజిలాండ్ మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంక్లూడ్ అయింది. ఇది జనవరిలో సైన్ అవుతుంది, ఈ మంత్లోనే సైన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ మనం ఫైనలైజ్ చేసుకున్నాం. అంటే ఇండియా నుంచి న్యూజిలాండ్కి అయ్యే ఎక్స్పోర్ట్స్, న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ట్యాక్స్ కన్సెషన్ అనమాట. ఇందులో కొన్ని సెన్సిటివ్ ప్రొడక్ట్స్ అంటే న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వచ్చేటటువంటి డైరీ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి ఎక్స్క్లూడ్ చేశారు. మిగతా అన్నింటి కూడా ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే ఆ డైరీ ప్రొడక్ట్స్ కూడా ఎక్స్క్లూడ్ చేయలేదనుకోండి, అప్పుడు న్యూజిలాండ్ డైరీ ప్రొడక్ట్స్ అని ఇండియాకి వచ్చి ఇండియా మనకు అగ్రికల్చర్ మార్కెట్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కంక్లూడ్ చేశారు. ఎక్స్పెక్టెడ్ దీనివల్ల 20 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ 15 ఇయర్స్లో రెండు దేశాల మధ్యలో జరిగే అవకాశం ఉంది. అండ్ రెండు దేశాల మధ్యలో ఈ యొక్క బయలాటరల్ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఒక 5 బిలియన్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ 5 ఇయర్స్లో. దీని నుంచి సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ డైరీ, షుగర్, ఎడిబుల్ ఆయిల్స్ వీటిని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అండ్ 5,000 యాన్యువల్ వర్క్ వీసాస్ కూడా ఇండియన్ ప్రొఫెషనల్స్కి ఇస్తామని చెప్పారు. ఓకే, ఓవరాల్గా ఈ యొక్క ట్రేడ్ లిబరలిజంని డొమెస్టిక్ సెక్టర్ ప్రొటెక్షన్ అంటే మన సెక్టర్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ డైరీ, షుగర్, ఎడిబుల్ ఆయిల్స్ ఇట్లాంటిది ప్రొటెక్ట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం బ్యాలెన్స్డ్గా ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది కీ హైలైట్స్. బట్ ఓవరాల్గా ఇండియా అనేది
తన యొక్క మల్టీ అలైన్మెంట్తోని మన ఇండియన్ ఎస్పెషల్లీ సెక్యూరిటీ, ఎకానమీ అండ్ వాల్యూ బేస్డ్ డిప్లొమసీని మనం షో చేయడం జరిగింది. సో ఓవరాల్గా మన 2025 అనేది ఒక స్ట్రాటజిక్ మెచ్యూరిటీ, క్యాలిబ్రేటెడ్ అసర్టివ్నెస్, అంటే మనం ఎక్కడెక్కడనైతే కనుక మనం ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలనుకున్నామో ఆ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటూ ఓవరాల్గా మన గ్లోబల్ యాంబిషన్స్, అంటే గ్లోబల్ లెవెల్లో మనం చేద్దామనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్, గ్లోబల్ యాంబిషన్స్ వైపు వెళ్తూ మనం ఫుల్ఫిల్ చేసుకున్నామని చెప్పొచ్చు. ఇది మనకు ఓవరాల్గా 2025లో ఇండియా యొక్క డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఓవర్ వ్యూ వచ్చేసేసి. ఓకే, సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న కంటెంట్ పైన ఒక MCQ చేయడానికి ట్రై చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ డిప్లొమసీ ఇన్ 2025 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి జాగ్రత్తగా. ఇండియా అనేది UN జనరల్ అసెంబ్లీలో గాజా ఇష్యూ పైన ఓటింగ్ జరిగినప్పుడు అబ్స్టెయిన్, అంటే ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇండియా పాలస్తీనా కూడా సపోర్ట్ చేసింది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఈ యొక్క ఇండియా 2025లో న్యూజిలాండ్తోని చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అన్ని యొక్క ఐటమ్స్ కవర్ అవుతున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇంక్లూడింగ్ సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ డైరీ అండ్ షుగర్ కూడా అంటున్నారు. థర్డ్ వన్, మనం పార్లమెంటరీ డెలిగేషన్స్ ఏదైతే మనము వేరే కంట్రీస్కి పంపించినామో ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్, ఇది ఒక డిప్లొమాటిక్ టూల్ లాగా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ ఇండియా యొక్క కౌంటర్ టెర్రరిజం స్టాండ్ని అని చెప్పేసి. మరి 3 స్టేట్మెంట్స్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఇండియన్ డిప్లొమసీ 2025 అనేది మనకు ఒక అసర్టివ్ ప్రాగ్మాటిజం విత్ స్ట్రాటజిక్ రిస్ట్రెయింట్, అంటే ఎక్కడెక్కడ మనం లిమిట్లో ఉండాలనుకున్నామో అక్కడ లిమిట్లో ఉంటూ మనం ఎక్కడెక్కడ మన స్టాండ్ చెప్పాలనుకున్నామో అలా స్టాండ్ చెప్తూ ఇండియా 2025 మన డిప్లొమసీ అనేది కొనసాగిందని చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్కి విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అంటున్నారు. ఇది మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఒకసారి క్విక్ రివిజన్ ఇద్దాం. ఈ వీడియోలో మెయిన్గా ఇండియా 2025 తన యొక్క డిప్లొమాటిక్ యాక్టివిటీస్ని మనం డిస్కస్ చేస్తాం. ఇందులో మనం ఫస్ట్ జనవరి నుంచి డిసెంబర్ వరకు డిఫరెంట్ కంట్రీస్తోని, ఇండోనేషియా అయితే ఏంది, US, దాని తర్వాత గ్లోబల్ సౌత్ టూర్, అలానే రష్యాతోని, దాంతోపాటు న్యూజిలాండ్, ఒమన్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్తోని మనం ఎలా రియాక్ట్ అయ్యాం అండ్ పార్లమెంటరీ డెలిగేషన్ పంపించడం ఎలా రియాక్ట్ అయ్యాం అండ్ ఏమేమి డిస్కస్ చేసామన్న మనము కవర్ చేయడం జరిగింది. ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యుయేషన్ లాగా ఉందనుకుంటున్నాను. అండ్ మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా సజెస్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.